నమస్కారం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని పథకాలు ఆగిపోతాయి. గోవిందా గోవిందా అన్న సీఎం జగన్. ఎన్నికల వేళ అమిత్ షా నకిలీ వీడియోలు కలకలం. ఎఫ్ఐఆర్ నమోదు. ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్. పెమ్మసాని చంద్రశేఖర్ యుఎస్ కు రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవటం ఖాయం. తెలుగుదేశం పార్టీ పరిస్థితి జీరో. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం వన్ సైడ్ అయిపోయిందన్న గుంటూరు నగరంలో స్పష్టం చేసిన ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి. నేతన్నలు నివసించే మంగళగిరిలో సొంత మగ్గాల షెడ్లివ్వాలన్న దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కలను నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి. వెల్లడించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఫేక్ వీడియోలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. అమిత్ షా ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్దమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. అయితే షా ప్రసంగాన్ని కొందరు వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్దమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడారని స్పష్టం చేశారు. పూర్తిగా ఎడిట్ చేసిన వీడియోను వ్యాప్తి చేస్తున్నారని, ఇది పెద్ద ఎత్తున హింసకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో సీఎం జగన్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడారు. 2 ఓట్లు వైసీపీకే వెయ్యాలని అన్నారు. చోడవరం ఎమ్మెల్యేగా ధర్మశ్రీని, అనకాపల్లి ఎంపీగా ముత్యాల నాయుడిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇక ప్రచారంలో అక్క, అవ్వ, బ్లూ చీర కట్టుకున్న అవ్వ, మన గుర్తు ఫ్యాన్ గుర్తు అంటూ తనదైన శైలిలో సీఎం జగన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఇదే చోడవరంలోనే కూడా మీకు మార్పు కనిపిస్తుంది. ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది, ఇప్పుడు మీ బిడ్డ వచ్చిన తర్వాత మార్పులేమిటో కూడా మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా. మంచి చేస్తా ఉన్న మీ ప్రభుత్వానికి తోడుగా అండగా ఉంటూ ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, నా పక్కనే ధర్మశ్రీ అని నిలబడి ఉన్నాడు. మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు అన్న పక్కనే ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మన గుర్తు అక్క, మన గుర్తు అవ్వ, మన గుర్తవా ఇది, ఇక్కడవా బ్లూ చీర కట్టుకున్నావా, ఇక్కడ మన గుర్తు ఫ్యాను. పశ్చిమలో ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న నగరాలు బీజేపీలో చేరి దేశ భవిష్యత్తు కోసం కలిసి రావడం శుభపరిణామమని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆనందం వ్యక్తం చేశారు. పాల ఫ్యాక్టరీ కోసం స్థలం ఇచ్చిన మరుపిల్ల చిట్టి కాంస విగ్రహాన్ని పెట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల కోసం తాను సైనికుల్లా పనిచేస్తానని, పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పశ్చిమ ప్రజలు పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీలో చేరడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సోమవారం పశ్చిమ బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిన బేసి కంఠేశ్వరుడు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పాల ఫ్యాక్టరీ నిర్మాణం కోసం స్థలాన్ని ఇచ్చిన మరుపిల్ల చిట్టి విగ్రహాన్ని పాల ఫ్యాక్టరీ ఆవరణలో ప్రతిష్టాపించాలని హామీ ఇచ్చారు. పోతిన బేసు కంఠేశ్వరుడు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు విజన్ ఉన్న సుజనా చౌదరిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఈరోజు సుజనా చౌదరి గారి నాయకత్వంలో నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. నేను గత 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి దశ నుంచి కూడా ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్లో కానీ అలా కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు దాకా కూడా
పిసిసి సెక్రటరీగా అన్ని పోస్టుల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సర్వీస్ చేసి 40 సంవత్సరాలు నా సుదీర్ఘ చరిత్ర. అలాగే నాకంటే ముందు 2 తరాలు కూడా మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ పోతున్న వెంకన్న గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. స్వాతంత్ర సమరంలోకి వచ్చిన కుటుంబం, మా కుటుంబాలు అందరూ కూడా స్వాతంత్ర సమరయోధులు. మా తాతగారు కానీ మా బాబాయిలు కానీ వీళ్ళందరూ కూడా అలాంటి 3 తరాలు పెట్టి ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందంటే దేశంలో రోజు రోజుకి దిగజారుతూ ఈరోజు రాష్ట్రం విడగొట్టిన తర్వాత ఇంకా దిగజారి ఈరోజు అతోపతాలను చేరింది. ఒక దేశ సమస్యలు పట్టించుకున్న పరిస్థితులు లేని ఈ కాలంలో మేము నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఎంతో వెన్నుదన్నుగా నిలిచి మరి మన భారతదేశాన్ని మనందరూ తెలిసిన విషయమే. ప్రపంచం చిత్రపటంలో ఒక అత్యున్నత స్థాయి దేశాల్లో ఒకటిగా నిలబడి ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి మరి తీసుకెళ్తున్నారు. అలాంటి దేశంలో ఉన్న ఎన్నో సమస్యల్ని 370 ఆర్టికల్లే కానీ మా మహిళా రామ్ జన్మభూమి విషయమే కానీ తర్వాత ఇప్పుడు కొత్తగా విదేశీయులు మన దాంట్లో ప్రవేశించకుండా వాళ్ళకి నోటు వేసిన అన్నీ కానీ తర్వాత ముస్లిం మహిళ యొక్క తలాక్ ఇది కానీ అన్నీ కూడా ఎన్నో బహుత్తరమైన ఎవరికి సాధ్యం కానీ అనుకునేవన్నీ కూడా ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చి దేశ ప్రజలకి ఇచ్చేస్తూ దేశ ఆర్థిక అభివృద్ధిని వనరుల్ని సృష్టిస్తూ ఇవాళ భారతదేశాన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ. వచ్చే 5 సంవత్సరాలు కూడా మనం ప్రపంచంలో 3-4 స్థానాల్లో ఉంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఆయన ఈ భారతదేశాన్ని మొదటి స్థానానికి ప్రపంచంలో తీసుకెళ్తారని ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనందరం కూడా తీసుకెళ్తే గర్వించదగ్గ మోడీ గారి నాయకత్వంలో రావడానికి మేము ఎంతో ఆనందపడుతూ నేను ఈ బీజేపీలో ఈరోజు సుజనా చౌదరి అనే ఒక గొప్ప వ్యక్తి. నేను ఎంత గొప్ప వ్యక్తి అంటే వారు కేంద్ర మంత్రి చేశారు, 2 సార్లు రాజ్యసభ సభ్య చేశారు, అలాగే 2 పార్టీలకు వారధిగా ఉన్నారు. ఒక పార్టీకి ఎన్నుగా కూడా ఉండి ఎంతో నడిపిన వ్యక్తి ఇవాళ మన నియోజకవర్గానికి ఆ చల్లని తల్లి తనకు దుర్గమ్మ తల్లి ఆశీస్సుల వల్ల మన నియోజకవర్గం బాగుండాలి. నేనున్న ప్రాంతం దుర్గమ్మ ఉన్న ఈ ప్రాంతం అంతా ఈ పశ్చిమ నియోజకవర్గం బాగుండాలని ఒక మంచి సురక్షితుడైన సేవకుడిని, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ని, ఒక మంచి అభివృద్ధి చేసే ఒక మనిషిని సుజనా చౌదరిని మరి ఇక్కడ మనకి రావడం అనేది నిజంగా ఈ నియోజకవర్గ అదృష్టంగా భావిస్తున్నాను. మనం దాన్ని సద్వినియోగం చేసుకొని కూడా అతని గెలుపుని మనం చాలా వైభవంగా చాలా గ్రేట్గా మంచి మెజార్టీ 175 నియోజకవర్గాలు మంచి మెజార్టీ వచ్చేలాగా గెలిపించి మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తే ఈ నియోజకవర్గ మోడల్ నియోజకవర్గంగా అయితే కంపల్సరీగా ఈ 175 నియోజకవర్గంలో అత్యుత్తమమైన నియోజకవర్గంగా పశ్చిమ నియోజకవర్గం వెనకబడిన ఈ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం రేపు పొద్దున్న గర్వంగా తలపెట్టుకునే 5 సంవత్సరాలు ఒక స్థాయికి తీసుకెళ్తారని గట్టి నమ్మకమే కాదు ఆయన గ్యారంటీగా చేస్తారు. ఆయన ఇంతకుముందు ఆయన జీవితంలో కూడా ఎన్నో చేసినవి ఉన్నాయి. మరి ఇవాళ ఈ అమరావతి అని సజీవంగా ఉందంటే ఆ ఉద్యమం అది ఒక సుజనా చౌదరి లాంటి పెద్దలు నిలబడబట్టే. మరి అలాంటి నాయకత్వంలో ఈరోజు మేము ఈ బీజేపీలో మేము చేరడం, నాతో పాటు నాకు పెద్దలు మా కార్తీకాలయం పూర్వీకులు పోతిన వెంకటేశ్వరరావు గారు, అలాగే పైలా సోమిరెడ్డి గారు, ఇంకా పెద్దలందరూ కూడా మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకురావడం కానీ మాకు వారు ఇచ్చేశారు. వారందరూ కూడా అలాగే నా ఈ సిటీ బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు, అలాగే మన పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల కోసం సచివాలయాలకు రానవసరం లేదని, మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేస్తామని సర్కార్ నిర్ణయించింది. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. మే 1 నుండి 5వ తేదీలోపు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులతో ఏర్పాట్లు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో విధి విధానాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. నేతన్నలు నివసించే మంగళగిరిలో సొంత మగ్గాల షెడ్లు ఇవ్వాలన్న దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కలను జగన్మోహన్ రెడ్డి మర్చిపోకుండా పూర్తి చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలలో స్థానికులకే ప్రాధాన్యత కల్పిస్తూ 70% సామాజిక న్యాయం చేసిన ఘనత జగన్ ప్రభుత్వాందేనని అన్నారు. మంగళగిరి 25వ వార్డు రాజీవ్ గృహకల్పలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మురుకుడు లావణ్య పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుకుడు హనుమంతరావు, మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, ఆప్తో చైర్మన్ గంజి చిరంజీవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేద బడుగు బలహీన వర్గాలకు 25 ఎకరాల భూమిని సేకరించి రాజీవ్ గృహకల్ప ఇళ్ల నిర్మాణాలు చేసి పేదలకు అంకితం చేశారని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయలేని సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించారని అన్నారు. రాష్ట్రంలో చేనేతకు ప్రాధాన్యత కల్పిస్తూ మంగళగిరి రాజీవ్ గృహ కల్పలో 125 మగ్గాలు షెడ్లను ఏర్పాటు చేసిన ఘనత జగన్కి దక్కుతుందని అన్నారు. స్థానికురాలు బీసీ అభ్యర్థి అయిన మురుకుడు లావణ్యను రానున్న ఎన్నికల్లో గెలిపించుకుంటే మంగళగిరి అభివృద్ది కోసం అహర్నిశలు శ్రమిస్తుందని స్పష్టం చేశారు. పేదలు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు అధికంగా నివసించేటటువంటి రాజీవ్ గృహకల్ప, టిట్కో, పౌరాల కాలనీ ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి మురుగుడు లావణ్య గారు తమ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు శ్రీ కిలారి వెంకటరోసయ్య గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేయమని, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడమని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారు. మేమందరం కూడా దీంట్లో పాల్గొని స్థానిక నాయకులందరం కూడా జగన్ గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా, శ్రీమతి మురుగుడు లావణ్య గారిని అసెంబ్లీకి, కిలారి వెంకటరోసయ్య గారిని పార్లమెంట్కి గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా ఆ రోజున ఏపీ ఐఐసి స్థలమైనటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ఐఐసి స్థలాన్ని 25 ఎకరాలను బయటికి తీసి బీసీల కోసం, మైనార్టీల కోసం కేటాయింపులు చేసినటువంటి సంగతి రాజశేఖర రెడ్డి గారు మేము మర్చిపోలేము. అందులో మరీ ముఖ్యంగా ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ గృహ కల్పని ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టి పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలాల్ని వాక్ టు వర్క్ అనే సిస్టమ్గా, అంటే ఇక్కడ రాజీవ్ గృహకల్పలో మరి ప్రచారం చేస్తున్నామండి. ప్రచారంకి అందరూ కూడా హాజరయ్యి మా జగనన్నకు మద్దతుగా అందరూ ముందుకొచ్చారు. ఇక్కడ ఈ కాలనీ మా మావయ్య గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు మరి ఇక్కడ పేదల కోసం ఇల్లు కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన గారి హయాంలో ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. అలాగే అమ్మగారి హయాంలో రోడ్లు వేయించారు. ఇక్కడ ఆర్కే గారు కూడా ఈ ఏరియాని చాలా బాగా డెవలప్ చేశారు. మరి చేనేతలకి మగ్గాల షెడ్లు ఇచ్చింది కూడా జగనన్నే. అమ్మగారు, మా మామయ్య గారు ఎంతగానో ట్రై చేసినా కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చేనేతలకి స్కీమ్లు ఇవ్వడానికి సులువుగా అవకాశం దొరికింది. అలాగే చేనేతల కోసం ఇక్కడ మరి ఫంక్షన్స్ కానీ ఏదైనా జరుపుకోవడానికి కమ్యూనిటీ హాల్స్, రజకులకి కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే జరిగినాయి. అలాగే పిల్లలకి పార్కు, యూపీహెచ్సి హెల్త్ కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి పరిశ్రమకు కానీ, కార్మికుల ప్రయోజనాలకు కానీ వాళ్ళు తప్ప ఎవ్వరూ కూడా ₹1 కార్యక్రమం చేసినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా చేనేత వాళ్ళకి ఏదైనా చేశాయంటే 50 సంవత్సరాలకి పెన్షన్ కానీ, ఆప్కో అభివృద్ధి కానీ, సబ్సిడీలు పెంచడం కానీ, యారన్ మీద కానీ, డైస్ అండ్ కెమికల్స్ మీద కానీ, ఇవన్నీ కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఈ చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి అనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క నిర్మాణానికి 25 ఎకరాలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయటం ఆనాడు మరి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమే. ఇవాళ మరి చేనేత కార్మికులందరికీ కూడా నేతన్న నేస్తం తరపున 24,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే నిజంగా చేనేత పారిశ్రామికులు. పెమ్మసాని చంద్రశేఖర్ యుఎస్ కు రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవడం ఖాయమని, తెలుగుదేశం పార్టీ పరిస్థితి 0 అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం 1 సైడ్ అయిపోయిందని గుంటూరు నగరంలో స్పష్టం చేసిన ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. అమెరికా నుండి డబ్బుతో దిగిన గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాటలు వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉందని రాజ్యసభ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు అట్లాస్ రెహమతుల్లా, ఆయనతో పాటుగా సుమారు 50 మంది కాంగ్రెస్, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని రీజనల్ కోఆర్డినేటర్స్ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎంపీ అయోధ్య రామిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నగర అధ్యక్షులు, మద్దాలగిరి నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా, వైసీపీ నర్సరావుపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, వైసీపీ రాష్ట్ర నాయకులు గులాం రసూల్, వైసీపీ నేత జియావుర్ రెహమాన్, వైసీపీ నేతలు డాక్టర్ వై షేక్, మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు
ఒక మంచి పరిణామం. గుంటూరు తూర్పుకు సంబంధించి తెలుగుదేశం స్థాపించిన దగ్గర నుండి కూడా మరి ఆ పార్టీని అడ్డుపెట్టుకున్న నాయకులు ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి రావడం, ముఖ్యంగా అట్లా శ్రమతుల్లా గారంటే తెలియని వారు ఎవరూ లేదు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎంతో కష్టపడ్డారు ఆ రోజు తెలుగుదేశం కోసం. కానీ అక్కడ ఎలాంటి చిన్న చూపు చూస్తున్నారో గత 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు. మరి అందుకే ఈరోజు ముఖ్యంగా బీజేపీతో మళ్ళా తెలుగుదేశం జతకడతాం. అలాగే రిజర్వేషన్లు కానివ్వండి, కామన్ సివిల్ కోడ్ మీద కానివ్వండి, మరి ఎంతో వ్యతిరేకం ఈరోజు కనబడుతూ ఉంది. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి ఆ భగవంతుల ఆశీస్సులతో మన గవర్నర్ ఎంపీ గారు హైదరాబాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గుంటూరు తూర్పుకు సంబంధించిన అట్లా రహమతుల్లా టీడీపీకి సంబంధించిన నాయకులు మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరడం శుభం అని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల మేరకు ఆయన చేస్తున్న కృషికి, ఆయన చేస్తున్న పనికి, ఆయన అన్ని కులాలకు, అన్ని మతాలకు అందరికీ న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క ముస్లింలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నందుకు వాళ్ళందరూ అభినందనలు. ఒకవేళ ఒకరిద్దరు ఉండకపోయినా వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండవలసిందిగా కోరుతున్నా. ఎందుకంటే 4% రిజర్వేషన్ సంబంధించి మరి ఎన్డీఏకు సంబంధించి వాళ్ళందరూ వచ్చిన తర్వాత తీసేస్తామని అంటున్నారు. కాబట్టి ముస్లిమ్స్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఏకతాటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వాగత పలుకున్నందుకు వాళ్ళందరికీ అభినందనలు చేస్తున్నారు. అయోధ్య రామరెడ్డి గారికి, మా మిత్రులు అయిన శ్రీ గారికి, మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న అందరికీ మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. నేను తెలుగుదేశం పార్టీలో 40 ఏళ్ళ నుంచి ఉన్నాను, సేవ చేస్తూనే ఉన్నాను. కొన్ని కారణాల వల్ల నేను బయటకు వచ్చేసాను. మెయిన్ ఏంటంటే బీజేపీతో కలవటం, చంద్రబాబు నాయుడు మా ముస్లిం భవనాన్ని దెబ్బతీశారు. రెండోది ఏంటంటే రేపు ఏ జెండా వచ్చినా 3 జెండాలు, ఏ జెండా ఒకటే అంటున్నారు. ఆ ఏ జెండా బీజేపీదే ఉండదని మేము భావిస్తున్నాం. అప్పుడు మన ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ క్యాన్సిల్ అయింది, ఒక బోర్డు పోతుంది. తర్వాత సిఏ, ఎంసీఏ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల నేను అందరికీ నమస్కారం. గుంటూరులో జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ 2024 మేనిఫెస్టో ప్రజలకు మేలు చేసేది ఏమీ లేదు, మోసపూరిత మేనిఫెస్టో ప్రజలు గమనించాలని తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా 1000 కోట్లు ఇచ్చామని అంటున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ నిధులు దారి మళ్లించారు. బీసీ ఉప ప్రణాళిక అమలు చేయలేదు. జనసేన మార్పు కోరుకొని నీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చాము. వైసీపీ నాయకుల్లా అవినీతి చేయడానికి కాదని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో రాజ్యాంగం ప్రకారం 41 సీట్లు కేటాయించాలి అని ఈయన 24లో ఈయన రిలీజ్ చేసినటువంటి ఈయన యొక్క మేనిఫెస్టో చూస్తే అనుకోక తప్పట్లు నాకు కూడా. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను. ఫస్ట్ పేజీలోనే మహిళలని హెడ్డింగ్ పెట్టి వైఎస్ఆర్ చేయూత, తమ కాళ్లపై తాము నిలబడేలా ఇకపై ₹1.50 లక్షల వరకు జగనన్న అమ్మఒడి, పిల్లల చదువులకు తోడుగా ఇకపై 17,000కు పెంచి కొనసాగిస్తాం. అట్లానే వైఎస్ఆర్ కాపు నేస్తం, కాపు అక్క చెల్లెమ్మలకు భరోసా, ఇకపై 1.20 లక్షల వరకు. అట్లాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, అగ్రవర్ణాల పేదల అక్క చెల్లెమ్మలకు చేదోడు, ఇకపై 1.05 లక్షల వరకు. అంటే జనరల్గా తెలుగు తెలిసిన వాళ్ళు, తెలుగు చదవటం వాళ్ళు ఏమనుకుంటారంటే దీన్ని పెంచేశాడు కానీ అనుకుంటాం. ఇంతకు ముందు ఉన్నటువంటి దానికంటే కూడా పెంచాడు అని ఆలోచన చేస్తాం ఎవరైనా సరే. చదివితే మనకు అర్థమయ్యేది. మరి అంటే వీళ్ళది ఇంగ్లీష్ మీడియం కదా, వీళ్ళు తెలుగు మీడియం కాదు, వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం కాబట్టి మరి వాళ్ళ భాష అదేమో. అంటే దీంట్లో కిందకొచ్చి చూస్తే ఏం కనిపిస్తుంది మనకి? వైఎస్ఆర్ చేయూతలో ఇప్పటివరకు అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా 18,750 రూపాయలు చొప్పున 4 విడతల్లో, అంటే 5 సంవత్సరాలు ఇలా 4 విడతలు ఇచ్చాడు. 4 విడతల్లో 75,000 ఇచ్చాం. వచ్చే 5 ఏళ్లలో 4 విడతల్లో 18,750 చొప్పున
మరో 75,000 అందిస్తాం. అంటే పోయిన 5 ఏళ్లలో 1 సంవత్సరం కొట్టి 4 సంవత్సరాలు వచ్చాడు. వచ్చే దాంట్లో కూడా 5 సంవత్సరాలకు గాను 4 విడతలు ఇస్తాడట. ఇవన్నీ కలిపితే మొత్తంగా 8 విడతల్లో కలిపి 1,00,000 అవుతుంది. అంటే మేమేమనుకున్నామంటే చూడంగానే పాపం పోయినసారి 75,000 ఇచ్చాడు కదా, ఈ 75,000 1,00,000 వరకు పెంచుతాడు కాబట్టి ఈ 5 ఏళ్లలో 1,00,000 వరకు ఇస్తారు కానీ అనుకుంటా ఎవరైనా చదివినాను, తెలుగు చదివేవాళ్ళు ఎవరైనా అంతే అనుకుంటారు. కానీ వచ్చే 5 ఏళ్లకు కూడా కలిపి 5 ఏళ్లకు 4 సార్లు ఇస్తా అంటే ఆ 4 కలిపి మొత్తం కలిపి 1,50,000 అంట. అంటే వీళ్ళ యొక్క మేనిఫెస్టో మరి దీన్ని మత గ్రంథం కింద ఫెయిల్ అవ్వాలన్నా? నేను ఇందాక చెప్పినవన్నీ కూడా అంతే. కాపు నేస్తం కానీ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు ఇచ్చినయ్యను ప్లస్ వచ్చే కలిపి అంట అంత. దానికి పెంచేసామని రాస్తే జనరల్గా చూసినాడు ఏమనుకుంటాడు, పాపం పోయిన సంవత్సరం రూపాయి ఇచ్చాడు, వచ్చే సంవత్సరం 2 ఇస్తాడు అని అనుకుంటాం. అంటే ఎంతగా విలువలు పడిపోయి ఒక మేనిఫెస్టో తయారు చేసి విలువలు లేని అబద్ధాలతో కూడినటువంటి ఒక మేనిఫెస్టో అనేది చెప్పేసి ఒక కరపత్రాలను తయారు చేసి దీన్ని తీసుకొచ్చి మాట్లాడితే మత గ్రంథాలు పోలిస్తాడు ఆయన. ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి ఏదో పెంచేసామని కాదు, దాంట్లో ఉన్నటువంటి మనం చెప్తాం భారతంలో అశ్వత్థామాత అని చెప్పేసి ధర్మరాజులు అంటాడు, అబద్ధం ఆడుతూ ఎవడికి వినిపించకుండా కుంజరహం అంట. ఆ పందాన్ని ఎక్కడ కూడా పైన చూస్తేనేమో ఎర్రింకులేనేమో పెంచేసినట్టుగా ఉంది, కింద చూస్తే పచ్చంకులేనేమో ఇప్పుడు ఈ వచ్చేవి కలిపితే కనుక అంత అవుద్దంట. అంటే ఇంత విలువలు లేకుండా రాసి దీన్ని తీసుకొచ్చినా నేను చేసేసాను అనేది. మాల సంఘాల జేఏసీ మీడియా సమావేశంలో మాల మహాసభ నాయకులు మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ జగన్ కు వినతి పత్రాలు ఇచ్చి అలసిపోయామని అన్నారు. జగన్ ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం మాకిచ్చిన హక్కులను తొలగించారు. ఎస్సీ సప్లాన్ నిధులు అనేక పనులకి వాడుకున్నారు. జగన్ పాలన విముక్తి కోసం మాల సంఘాలు పనిచేస్తాయి. చంద్రబాబు మాకిచ్చిన హామీ కోసం బేషరతుగా ఆయనకు మద్దతు తెలుపుతున్నాం. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేశారు. వాటిని తిరిగి ప్రారంభించాలనే కండిషన్ తోటే మేము ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ అంతకుముందున్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి చేయనన్నంత నష్టాన్ని మోసాన్ని ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఆయన చేశాడు. నమ్మించి ఓటు వేస్తే సానుభూతితో ఓటు వేసి ఆయన అధికార పీఠాలు ఎక్కిస్తే అన్నం పెట్టిన చేతికి సున్నం పూసే విధానాలను జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక గత 70 సంవత్సరాల్లో రాజ్యాంగం మాకు ఇచ్చిన సాంఘిక ఆర్థిక రాజకీయ సంక్షేమ ఫలాలను అనేక దశలుగా ఉద్యమాల ద్వారా సాధించుకున్నాం. దాని ద్వారానే మాకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. రాజ్యాంగ రక్షణల ద్వారా మాకు అన్ని విద్యా సంస్థల్లో ఎంతవరకు చదువుకున్న విద్యావకాశాలు వచ్చినాయి. చదువుకున్నన్ని రోజులు హాస్టల్ ఫీజులు లేకుండా హాస్టల్ వసతి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి కల్పించింది, హాస్టల్ నిర్వహించింది. అట్లాగే భారతదేశంలో ఎక్కడ చదువుకున్నా మాకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించింది. అదేవిధంగా నిరుద్యోగులైన ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్లు పెట్టి, ఈ కార్పొరేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించినవి కావు. రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచడం ద్వారానే ఈ కార్పొరేషన్లు వచ్చినాయి. ఈ కార్పొరేషన్లకి బడ్జెట్ ఎలకేషన్ చేసి ఉపాధి అవకాశాలను కల్పించి గౌరవప్రదంగా ఎస్సీ నిరుద్యోగులు జీవితాలను కొనసాగించే దానికోసం నిర్దేశించిన కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావటమే మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్లు చేసి దానికి ఈ 5 సంవత్సరాల్లో ₹1 బడ్జెట్ కూడా ఇవ్వలేదు. కనీసం ఆయన కార్పొరేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ ప్రజలకు రిక్షా అయినా కొనిచ్చావా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయండి అని చెప్పే సంఘాలు కానీ ఆయా పార్టీల అభ్యర్థులు కానీ ఈ గుండెలు బాదుకునే వాళ్ళంతా ఒక సైకిల్ కానీ ఒక రిక్షా కానీ ఒక ఆటో కానీ ఒక కారు కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకి కార్పొరేషన్ ద్వారా ఇచ్చారా? రెండో అంశం, వీళ్ళు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ మీరు డబ్బులు ఇవ్వలేదా? క్షత్రియ కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వలేదా?
వైశ్య కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వలేదా? కమ్మ కార్పొరేషన్కి ఇవ్వలేదా? అట్లాగే మీరు కాపు కార్పొరేషన్కి ఇవ్వలేదా? మహిళలందరూ ఓట్లు వేయలేదా మీకు? కాపు మహిళలకి కాపు మహిళలు చేయూత అని చెప్పి ప్రత్యేక పథకం పెట్టు. కాపుల్ని మా అంబేద్కర్ పేరుతో ఉన్న అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకాన్ని రద్దు చేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నాం. ఈ మొత్తం హాస్టల్స్ అన్నీ రద్దు చేసాం. బ్రిటిష్ ఇండియా నుండి మాలామాదిగపల్లిలో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్ 9,000 హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూళ్ళు నువ్వు రద్దు చేసావు నువ్వు అధికారంలోకి వచ్చాక. అంటే మేము పల్లెల్లో ఉన్న ఎస్సీ ఎస్టీలు ప్రాథమిక విద్య చదువుకోకూడదు, అది దాటితే ఆ పైకి వస్తే హై స్కూల్ ఎడ్యుకేషన్లు, ఇంటర్మీడియట్ కాలేజ్ ఎడ్యుకేషన్ హాస్టల్లో రద్దు చేసాం. అది దాటి ఏదో బయటకు వస్తే పీజీ కోర్సుల్లో అందరికీ రియంబర్స్మెంట్ రద్దు చేసాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని పథకాలు ఆగిపోతాయి, గోవిందా గోవిందా అన్న సీఎం జగన్. ఎన్నికల వేళ అమిత్ షా నకిలీ వీడియోలు కలకలం, ఎఫ్ఐఆర్ నమోదు. ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్. పెమ్మసాని చంద్రశేఖర్ యుఎస్ కు రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవటం ఖాయం. తెలుగుదేశం పార్టీ పరిస్థితి జీరో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం వన్ సైడ్ అయిపోయిందన్న గుంటూరు నగరంలో స్పష్టం చేసిన ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి. నేతన్నలు నివసించే మంగళగిరిలో సొంత మగ్గాల షెడ్లివ్వాలన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి కలను నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి వెల్లడించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.